నమస్తే కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను స్వప్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. మనకైతే క్లైమేట్ కూల్ అయిపోయింది ఆంధ్ర తెలంగాణలో. సో అందరూ హ్యాపీగా ప్లెజెంట్గా వాళ్ళ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తూ ఉంటారు. సో మేడం, మీరైతే మేనిఫెస్టేషన్ పరంగా చాలా టెక్నిక్స్ చెప్తున్నారు. మీ వర్క్ షాప్స్ ఎలా జరుగుతున్నాయి మేడం? చాలా బిజీగా అయిపోయాను. వర్క్షాప్స్ అందరూ కండక్ట్ చేస్తున్న దానికి మీ దగ్గర నుంచి అంటే కిరణ్ టీవీ దగ్గర నుంచి ఎన్రోల్ అవుతున్నారు. సో ఎవరైనా చూస్తున్నారు తప్పకుండా జాయిన్ అవ్వండి. వర్క్షాప్స్ మాత్రం మనీ మేనిఫెస్టేషన్ మెయిన్ మనీ అనే కాకుండా మేడం వచ్చేసి లైఫ్ కోచ్ కూడా అండి. సో ఏంటంటే లేడీస్ అవనియండి, జెంట్స్ అవనియండి, డిప్రెషన్లో ఉన్నా లేకపోతే ఒక ఏజ్ వచ్చినాక సర్టెన్ ఏజ్ వచ్చినాక ఇంకా మేము సెటిల్ అవ్వట్లేదు, లేకపోతే ఇంట్లో గుర్తింపు రావట్లేదు అని ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే కనుక మేడం కోచ్ కూడా కనుక మీకు మోటివేషన్ పరంగా అవనియండి, ఎమోషనల్గా అవనియండి, బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అన్న విషయాలు కూడా మీకు చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. సో మేడం సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద మేము నెంబర్ ఇస్తున్నాం కదా, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. సో చెప్పండి మేడం, ఇవాళ వచ్చేసి మాకు మనీ మేనిఫెస్టేషన్ మనకైతే కనుక జూలై 1 స్టార్ట్ అంటే ఈ మంత్ స్టార్ట్ అవుతుంది లేదా ఇయర్ స్టార్ట్ అవుతుంది అన్నగానే అందరికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే సో మా శాలరీ వచ్చేస్తుంది, ఈ మంత్ 1 వచ్చింది కదా, సో శాలరీ వస్తుంది, సో ఏమైనా అలా బడ్జెట్ కానీ లేకపోతే ఏమేమి పనులు చేసుకోవాలి అన్న విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చెప్తారు, ఈ జూలై 1న ఏం టెక్నిక్ చేసుకుంటే కనుక మనకి ఆ మంత్ అంతా మనీని మేనిఫెస్ట్ చేసుకోవటానికి ఉపయోగపడుతుందో చెప్తారా? అయితే స్వప్న, మనకు వచ్చేది 1 జూలై 2026 కదా. మీరు అన్నట్టు జూన్లో మనం చేసిన టెక్నిక్స్ వల్ల చాలా మంది వాళ్ళ జీవితాల్లో ఎన్నో మేనిఫెస్టేషన్ చేశారు. అయితే ఈ రోజు మనము చెప్పబోయేది వాళ్ళకి ఇంకా ఫస్ట్ ఎప్పుడు వస్తుందా అనే ఆతృతతో చేస్తూ ఉంటారు. చేద్దాం ఆ టెక్నిక్? తప్పకుండా మ్యామ్. సో మనకి జూలై అంతా కూడా చాలా బాగుంటుంది అంటారు. అదే మనది 11-11-11 టెక్నిక్. ఓకే. మీరు ఎప్పుడైనా మీరు చూసుంటే 11-11 అనే ఒక టైం అనేది చాలా చాలా ముఖ్యం అయిన టైం స్వప్న. అంటే ఎలా అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు రాత్రి 11-11 కూడా కూర్చునేదాన్ని. ఎందుకు అంటే ఆ థాట్స్ మేనిఫెస్ట్ అయ్యే టైం అది. టైంకి చాలా ప్రాముఖ్యత ఉంది మన మేనిఫెస్టేషన్లో. అవును. అందుకు ఈ 11-11 అనే ఆ టైంని మనము ఈ జూలై 1 నుంచి మనం దాన్ని ఎలా నా మేనిఫెస్టేషన్కి యూస్ చేయాలి అని చూసుకుంటాం. అయితే 11-11 అనే టైమే కాకుండా అంటే మార్నింగ్ 11-11 అన్నా చేయొచ్చు, నైట్ 11-11 అన్నా చేయొచ్చు. అది కాకుండా మనం చేసే టెక్నిక్ కూడా 11-11-11. ఓకే. 11-11-11కి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే వేదాల్లో కూడా మీరు ఆలోచిస్తే మనం ఎప్పుడైనా ఏదన్నా చాంటింగ్ చేసినప్పుడు కూడా 11 టైమ్స్ చేయండి లేదా 108 టైమ్స్ చేయండి అంటారు కదా. అవును. దానికి కూడా ఒక రకమైన వైబ్రేషన్ అనేది కలుగుతుంది 11 వల్ల. సో ఈ 1 జూలైయే ఎందుకు చెయ్యాలి? ఎందుకు అంటే ఆ రోజు మనం చేసే ఆ ఫస్ట్ డేలో చేసే ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. ఆ రోజులో మనం అనుకున్నది సాధించడంలో ఆ 30 రోజుల్లో మనం అనుకున్నది మనం సాధించవచ్చు. అయితే 11 కోరికల్ని రాయాలి ఫస్ట్. అంటే మీ విషెస్ 11 ఫస్ట్ 11-11 టైంకి మీరు 11 ఒకటి తర్వాత ఒకటి రాయండి. ఓకే. ఏవైనా అవ్వచ్చు. నేను కొన్ని చెప్తాను. నా బ్యాంక్ అకౌంట్ లో 1 కోటి ఉంది అనే ఒకటి రాయండి. ఆ తర్వాత నేను సంతోషంగా రూపాయి 1 కోటి స్వీకరిస్తున్నాను. ఇలా మీరు కోరిక అని కాకుండా అయిపోయినట్లు ఫీల్ అయి రాయాలి. ఎప్పుడైనా ప్రెజెంట్ టెన్స్ లోనే రాయాలి. మన అఫర్మేషన్ కే బలం ఉంటుంది కాబట్టి ఇది అయిపోయినట్టే రాయాలి. ఏ కోరికైనా నీకేం కావాలి అని కోరుకో అంటాను, కానీ అది ఆ రోజు అయిపోయినట్టు మనం ఫీల్ అయ్యి రాయాలి. సో 11 రాయాలి అలా. ఆ తర్వాత మీరు ఈ 30th జూన్ వరకు అయిన వాటికి మీరు 11
కృతజ్ఞతలు ఇవ్వాలి. నా కుటుంబానికి కృతజ్ఞతలు, నాకు ఇన్నంత వరకు ఉన్న డబ్బులకి కృతజ్ఞతలు అనుకుంటూ ధన్యవాదాలు చేస్తూ మీరు ఒక 11 ధన్యవాదాలు రాయండి. ముఖ్యంగా విశ్వానికి కృతజ్ఞతలు. Yes. ఓకే మ్యామ్. సో 11 ధన్యవాదాలు రాయండి. ఆ తర్వాత స్వప్న చాలా ఇంపార్టెంట్ అయినది 11 పనులు రాయాలి. ఓకే, ఏమేమి పనులు చేయాలనుకుంటున్నాము మనం ఈ మంత్ లో? 11 యాక్షన్స్. 11 actions. మనం ఎప్పుడైనా ముందు రాసిన తర్వాత అది తథ్యంగా జరుగుతుంది. అంటే ఎప్పుడైనా రాసిన తర్వాత మీరు చూస్తారు, మీరు అనుకున్నది అవ్వడము మొదలవుతుంది. దానికి 11 యాక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిని మనము వైబ్రేషనల్ గా నువ్వు యాక్షన్ లో ఉన్నావు అంటాను. ఇక్కడ నేను కొన్ని చెప్తాను, వాటిని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఓకే. 30 నిమిషాలు కొత్త స్కిల్స్ నేర్చుకున్నట్టు రాయండి. ఓకే. ఎవ్రీడే నేను 30 నిమిషాలు స్కిల్స్ నేర్చుకుంటున్నాను. ఒక కొత్త కస్టమర్ కి నేను కాల్ చేస్తున్నాను నా బిజినెస్ పరంగా. ఆల్ రైట్. ఒక సేల్స్ కోసం ఒక పోస్ట్ క్రియేట్ చేస్తున్నాను. కొత్త పాజిటివ్ బిలీవ్ ని నేను ఇన్కల్కేట్ చేస్తున్నాను నా జీవితంలో. ఇలా ఒక పాత బిలీఫ్ ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు పాయింట్స్ రాయండి. 11 ఈజీగా రాయొచ్చు కదా. అవును. అయితే ఇలా రాసిన తర్వాత మీరు ఈ 11 అనే ఆ పవర్ ని మీరు అర్థం చేసుకున్న తర్వాత చూడండి స్వప్న, మీరు అనుకున్న ఆ కోరికలు, మీరు ఇచ్చిన ఆ ధన్యవాదాలు, మీరు అనుకున్న ఆ పనులు, అవి ఆ విశ్వానికి మీరు ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీ కోరికలు అవే మ్యాజిక్ అండ్ మిరాకిల్స్ అంటాం కదా, అవి మీరు చూడగలుగుతారు ఈ పద్ధతిలో మీరు రాస్తే. సో ఇది మీరు ఏ టైంలో రాయాలి? 11 మార్నింగ్ అన్నా రాయొచ్చు, లేదా నైట్ 11 నైట్ అన్నా రాయొచ్చు. ఓకే, తప్పకుండా మేడం. సో విన్నారు కదా, మనీని మేనిఫెస్ట్ చేసుకోవడానికి మనకి సంబంధించినట్లు ఈ 11 టెక్నిక్ అయితే ఉపయోగపడుతుంది అని మేడం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి మేడంతో మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.